హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని విజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఇవాళ మన టాపిక్ మన సిస్టర్ ఒకరు అడిగారు. అక్క, మా పాపకి నెక్స్ట్ ఇయర్‌కి అంటే 1 ఇయర్ లోపల మేము 1,00,000 రూపీస్ సేవ్ చేసి తన అకౌంట్‌లో వెయ్యాలనుకున్నాము. దానికోసం ఒక చిన్న ప్లాన్ అయితే చెప్పండి. ఇంకా మన సిస్టర్సు 1 ఇయర్‌కి ఇంత అమౌంట్ సేవ్ చేయాలా, గోల్డ్ కొనుక్కోవాలనో, లేదా స్థలం, పొలం కొనుక్కోవాలని ఒక బడ్జెట్ చెప్పండని అయితే అడిగారనమాట. ఇది లో ఇన్‌కమ్ రానివ్వండి, రోజు వేస్ పని చేస్తామనివ్వండి, మంత్లీ శాలరీ, వీక్లీ శాలరీ ఎలా వస్తున్నా కూడా ఒక టార్గెట్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనో, లేదా షార్ట్ టర్మ్ సేవింగ్ అనైతే నేనైతే ఇవాళ వీడియోని షేర్ చేస్తున్నాను. అన్నట్టు ఒక చిన్న మాట. ఇది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుందండి. వీలైనంత వరకు షేర్ చేయడానికైతే ట్రై చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారంటే నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో, మెయిన్‌గా వచ్చి మన టార్గెట్ 1 ఇయర్ లోపల 1,00,000 మనం ఎలా సేవ్ చేయాలా? దానికోసం మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలా? దానికోసం మనము ఎలాంటి యుద్ధాలు గట్రా ఏం చేయక్కర్లా. మనం పెట్టేటువంటి ఖర్చుల్ని కొంచెం అదుపుగా, పొదుపుగా చేయటంతో పాటుగా అన్నెసెసరీ ఖర్చుల్ని, అన్‌వాంటెడ్ ఎక్స్‌పెండిచర్‌ని కంట్రోల్ చేయటంతో పాటుగా మనం ఇంకొక పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకున్నామనుకోండి, ఈజీగా 1,00,000 ప్లస్‌లో 2,00,000, 3,00,000 కానీ సేవ్ చేయొచ్చు. ఇంకా మనం సేవ్ చేసేటువంటి అమౌంట్ ఎవ్రీ మంత్ సేవ్ చేస్తా ఉంటాం గదా! దాన్ని ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తే ఇంకొంచెం మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అయితే మనం కళ్ళ చూడొచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటారు. అంటే సంవత్సరాలు, సంవత్సరాలు మేము చేయలేము. షార్ట్ టర్మ్‌గా మాకు రిజల్ట్స్ రావాలా అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనైతే నేను చెప్తాను. సో, ఇంకా మన ఛానెల్‌లో మంచి మంచి గోల్డ్ సేవింగ్స్, మనీ సేవింగ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అన్నట్టు నేను ఇన్సూరెన్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వాటిని కూడా చూసి నచ్చితే ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇంకైతే మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే వచ్చేసిందబ్బా. ఓ షార్ట్ టర్మ్ మనీ సేవింగ్ ఛాలెంజ్‌లో భాగంగా ఒక్క సంవత్సరానికి రూ. 1,00,000 సేవ్ చేయటం ఎలా? అది ఎవరెవరికి సూటబుల్? ఎలా మనకి మనం సేవ్ చేయగలుగుతాము అంటే, ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేయొచ్చండి. ఈవెన్ హౌస్ వైఫ్స్ ఏదన్నా పార్ట్ టైమ్ జాబ్స్ ఇంట్లోనే టైలరింగ్ గానీ, ఇట్లాంటివి మనం చేసి సంపాదిస్తున్నా కూడా శాలరీస్ తక్కువ ఉండేవాళ్ళు గానీ, రోజు ఇన్‌కమ్ బేస్ అంటే కూలీస్ పనులకు పోయేవాళ్ళు గానీ, మేస్త్రి పనులకు పోయేవాళ్ళు గానీ, ఇంకా మిడిల్ క్లాస్‌లో వాళ్ళు కూడా ఒక టార్గెట్ ఉంటుంది. సంవత్సరానికి ఒక రూ. 1,00,000 మనం సేవ్ చేయాలి. ఒకటి, 2 సవర్లు బంగారం కొనాలనో, లేదా ఒక చిన్న స్థలము, పైన ఫ్లోరు, చిన్న రూమ్ లాంటిది ఏసుకోవాలన్నా ఒక రూ. 1,00,000 కావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? అప్పు లేకుండా మనం ఎలా డబ్బును సేవ్ చేయాలనేది మన గోల్ ఏందంటే, ఒక సంవత్సరం లోపల ఒక రూ. 1,00,000 ఎలా సేవ్ చేయాలా? దానికోసం మనం ఎలా మోల్డ్ ఔట్ అవ్వాలంటే, ఫస్ట్ మనము ఏం అన్‌వాంటెడ్‌గా ఖర్చు పెడుతున్నాము. మామూలుగా వచ్చి జనరల్‌గా బయటెళ్ళామంటే మనం కొనే వస్తువుల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ గాడ్జెట్స్ అంటే మేకప్ సామాన్లు గానీ, ప్లాస్టిక్ వస్తువులు గానీ, కొన్న గిన్నెలే కొంటా ఉంటాం. కొన్నటువంటి బౌల్సే కొంటుంటాం. ఒక శారీ ప్లేస్‌లో 2, 3 శారీస్, డ్రెసెస్ కొన్నటివే కొంటూ ఉంటాం. ఆన్‌లైన్ షాపింగ్ గానీ, నెక్స్ట్ రిపీటెడ్ షాపింగ్ గానీ, ఇట్లాంటి వాటిని మనము అవాయిడ్ చేయడం. నెక్స్ట్ ట్రావెలింగ్స్ గానీ కొంచెం కంట్రోల్ చేసుకోవడం అనమాట. వీటితో పాటుగా మనకు అవసరం లేని ఖర్చు ఇప్పుడు నెసెసరీ కాని ఐటమ్స్‌ని కొనడం ఆపేయడము. వీకెండ్స్‌లో ఒకరోజు నో ఎక్స్‌పెండిచర్ డే అలా ప్లాన్ చేసుకోవడం అనమాట. అట్ట మిగిలిన డబ్బులు కూడా ఇలా ప్లాన్ చేసుకొని సేవ్ చేయొచ్చు. ఇంకా సేవింగ్స్‌ని కూడా ఇన్వెస్ట్‌మెంట్‌గా చేయడం ఎలా? ఇప్పుడొచ్చి మన 1,00,000 కన్నా ఎక్కువ ఎర్న్ చేయాలంటే మన సేవింగ్స్ అంతా ఇన్వెస్ట్‌మెంట్‌గా టర్న్ చేసుకున్నాము అంటే మంచిగా అయితే మనకి రిటర్న్స్ వస్తాయి. దానికోసం ఏందంటే ఇంకొకటండోయ్! మనము ఒక రూ. 1,00,000 సంవత్సరానికి సేవ్ చేయాలన్నప్పుడు ఒక నెల, 2 నెలలు చేసి మూడో నెల నుంచి నా వల్ల గాదు అని గివ్ అప్ చేయకూడదనమాట. మానేయగూడదు. కొంచెం కష్టమైనా మేము చేయగలుగుతాము అనేది ఒక కాన్స్టెంట్‌గా మనం ప్లాన్ చేసుకొనైతే ఈ సేవింగ్స్‌ని మనం స్టార్ట్ చేయాలా. టార్గెట్ పెట్టుకోవాలి. గోల్ ఫిక్స్ చేసుకోవాలా. పలానా దానికోసం ఒక మంచి యాంబిషన్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం కష్టమైన సేవ్ చేయగలుగుతాం. ఈ సేవింగ్ టైప్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను. ఇది షార్ట్ టర్మ్ సేవింగ్. మనం సేవ్ చేసేది డైలీ గావచ్చు, వీక్లీ గావచ్చు, 1 ఇయర్ డ్యూరేషన్ పెట్టుకున్నాం గదా! తక్కువ టైంలో
మనము ఎక్కువ మార్జిన్ అమౌంట్ ఇక్కడ రూ. 1,00,000 సంవత్సరానికన్నాను, 50,000 సంవత్సరానికో, 25,000 సంవత్సరానికి, ఈవెన్ 10,000, 5,000 కూడా సంవత్సరానికి మనం ఇలా ప్లాన్ చేసుకొని సేవ్ చేయొచ్చనమాట. అంటే మనము వాళ్ళు వచ్చి ఇక్కడ నాకు సిస్టర్ అడిగింది, మా పాపకి 1 ఇయర్‌కి, అంటే ఇప్పుడు పుట్టిన పాప 1 ఇయర్ వచ్చేటప్పటికి తన పేరు మీద 1,00,000 రూపీస్ నేనైతే ఇన్వెస్ట్ చేయాల. దానికోసం రూ. 1,00,000 నేనెలా సేవ్ చేయగలను? దానికొక ప్లాన్ అయితే చెప్పమనైతే నన్నడిగిందనమాట. ఎలా ప్లాన్ చేయాలంటే బిఫోర్ దట్ మనం ఒక అంటే ఇక్కడ ఎంత ఖర్చుంటుంది? ఎంత డ్యూరేషను? ఇక్కడొచ్చి రూ. 1,00,000 అమౌంట్ అయితే మనకు కావాలా? ఎంత డ్యూరేషన్‌లో కావాలనుకున్నాము అంటే 365 రోజులు, అంటే ఒక సంవత్సరం రోజులకి మనకి రూ. 1,00,000 కావాలా? 365 రోజులకి రూ. 1,00,000 కావాలా అనుకున్నామనుకోండి, దాన్ని ఎలా డివైడ్ చేయాలంటే 1,00,000ని 365 డివైడ్ చేస్తే ఒక్క రోజుకి రూ. 274 అయింది. ఓవరాల్‌గా మనము రూ. 275 రోజుకి కనుక పక్కన పెట్టాము అనుకోండి, 365 రోజులకి కళ్ళు మూసుకొని రూ. 1,00,000 మనం పక్కన పెట్టిన వాళ్ళం అవుతాం. పోనీ ఈ రూ. 1,00,000 మనము రోజు ఇలా డబ్బుల్ని సేవ్ చేస్తా వచ్చి పక్కన పెట్టాము అనుకోండి, మనకి 1,00,000 అవుతుంది. కానీ ఈ యొక్క రూ. 275 ఇన్వెస్ట్ చేశాము అనుకోండి, మనకి 1,00,000 కాస్త 1,20,000, 1,30,000, 1,50,000 కూడా కావచ్చు. ఇంకా ఈ యొక్క అమౌంట్‌ని మనము వీక్లీ సేవింగ్స్‌లో సేవ్ చేయాలా అంటే రూ. 1,925 వారానికి పక్కన పెట్టాల. అదే నెలకనుకోండి, ఒక్క నెలకి రూ. 8,350 కనుక ఉంటే మనం సంవత్సరానికి ఈ రూ. 1,00,000 అయితే సేవ్ చేయొచ్చు. ఓయమ్మ ఒక నెలకి 8,300 అనేది ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి, రూ. 1,00,000 సంవత్సరానికి అనుకున్నాం కదా! దీంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 4,150-180 మనం నెలకి సేవ్ చేసాము అనుకోండి, రూ. 50,000 సేవ్ చేయొచ్చనమాట. అంటే గుడ్డికల్లా మెల్లమేలు అన్నట్టు ఏమి లేని దానికన్నా ఎంతో కొంత సేవింగ్ చెయ్యాలా? మన రూ. 1,00,000 అనుకుంటే 1,00,000 చేయొచ్చు, 50,000 చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను 25,000, ఈవెన్ 10, 5,000 అయినా, లేదు 2,00,000, 3,00,000 కావాలన్నా కూడా దీనికి పెంచుకోవచ్చనమాట. రోజు వేజు మామూలుగా అంట్లు తోమేదానికి ఇట్లాంటి పనులకు పోయే వాళ్ళకి కూడా రూ. 300-500 అయితే అమౌంట్ ఇస్తా అన్నారు. సో, వాళ్ళ టార్గెట్ ఏంది? 1 ఇయర్‌కి రూ. 1,00,000 సేవ్ చేయాల. అంటే మినిమమ్ మిడిల్ క్లాసు రోజు వేసి పని చేసే వాళ్ళు కూడా ఈజీగా సేవ్ చేయొచ్చు. ఇంట్లో ఒక ఇద్దరు మనుషులు పని చేస్తున్నారనుకోండి, ఒకరి అమౌంట్‌ని ఖర్చుల కింద వాడినా, ఇంకొకరి అమౌంట్‌ని సేవింగ్స్‌లో పెడితే దీన్ని సేవ్ చేయొచ్చు. ఈ సేవింగ్ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అని చెప్పాను కదా! సో, మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకి సంవత్సరమే టైం ఉంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌డీలో పెట్టాము. మనకి ఆర్‌డీ ఒక సంవత్సరానికి వచ్చేది ఏదుందంటే బ్యాంక్‌లో ఆర్‌డీ అనమాట. మినిమమ్ 5-6% ఇంట్రెస్ట్ అయితే మనకొస్తుంది. అంటే మనము నెలకొక అమౌంట్ 8,350 ఆర్‌డీలో వేస్తా వచ్చాము అనుకోండి, సంవత్సరానికి దాదాపు 2,000-3,000, అంటే మనకి 2, 3 వేల నుంచి దాదాపు 7, 8 వేల వరకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి 1,06,000, 1,07,000 వస్తుంది. సో, ఇట్లా కాదు, ఇంకొంచెం మంచిగా నాకు ప్రాఫిట్ ఉండాలా, నేను ఇంకొంచెం మంచిగా గెయిన్ చేయాలా అనుకున్నాను, లేదా గోల్డే కొందాం అనుకున్నాను. సో, నెల నెల ఒక రూ. 8,350తో గోల్డ్ చిట్టు కట్టుకుంటా వచ్చాము అనుకోండి, గోల్డ్ మన అకౌంట్‌లో అక్యుములేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం తీసుకునేటువంటి బంగారం మీద ఒక్క రూపాయి తరుగు కూలీ లేకుండా కొత్త బంగారాన్ని కొనుక్కున్న వాళ్ళం అవుతాము. సో, ఇట్లా కాదు, నేను ఈ యొక్క రూ. 8,350తో ఒక డివిడెండ్ చిట్ వేసుకుందాము అనుకున్నాను. డివిడెండ్ చిట్‌లో ఆల్మోస్ట్ రూపాయి నుంచి రూపాయన్నర వరకు 8-15% మనకైతే డివిడెండ్ వస్తుంది. మనం 1 ఇయర్ మామూలుగా 1.5 సంవత్సరం డివిడెండ్ చిట్ అయితే పెట్టుకుంటాం అనమాట. దాదాపు రూ. 8,350తో 1,50,000 వరకు సీటీ అయితే కట్టొచ్చనమాట. మనకి 1 ఇయర్ కంటే 1,00,000 కావాలన్నాం కదా! ఈ చిట్టి వేసుకొని ఈ అమౌంట్ ఉంది కదా! రూ. 1,00,000 చిట్టి వేసుకున్నాము అనుకోండి, మనకి ఇంకా రిమైనింగ్ అమౌంట్ మిగులుద్ది. 1,00,000కి మా ఓనర్ చిట్టిని 5,000 కడతాము. రిమైనింగ్ దాన్ని ఇంకొక ఆర్‌డీలోనో ఇంక దేంట్లోనో ఇన్వెస్ట్ చేస్తా వచ్చి 5,000తో ఒక రూ. 1,00,000 సీటీ వేసుకున్నాము అనుకోండి, మన డ్యూరేషను 1 ఇయరే అనుకున్నాం కదా! ఈ చిట్టు డివిడెండ్ మంచిగా తోపుడు పోయినప్పుడు తీసుకోవడంతో పాటుగా ఇక్కడ మిగిలిన అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేస్తా వచ్చామంటే మోర్ దెన్ 1,50,000 వరకు మనమైతే సేవ్ చేసి అకౌంట్‌లో వేసిన వాళ్ళం అవుతామండి. సో, మనం అనుకోవాలి గానీ నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. అందులో మనకి ఏది బెస్ట్ ఆప్షను, ఏది వెసులుబాటు, ఏది సూటబుల్లు, ఈ చిట్ అనేది అందరి దగ్గర వేసేదానికి లేదండి. నమ్మకమైన వాళ్ళు, ఈళ్ళ దగ్గర మనం నమ్మి వేస్తే మన డబ్బులు మనకి రిటర్న్ వస్తుందనుకుంటేనే చిట్ వేయండి. లేదు మనం ఇచ్చేసి ఇరక్కపోయి అవస్థలు పడేదానికన్నా ఏదన్నా గవర్నమెంట్ చిట్స్ లాంటి వాటిని చూసుకొని
కొంచెం డివిడెండ్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు చిట్టుకి వెళ్ళండి. లేదంటే గోల్డ్ చిట్ కానీ, రికరింగ్ డిపాజిట్ కానీ, షార్ట్ టర్మ్ ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. లిక్విడ్గానే ఉంటుంది. 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్. సో అట్లాంటి వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడంతా కాదు, నేను డిజిటల్గా గోల్డ్ నా ఫోన్లో నుంచి నా అకౌంట్ నుంచే కొంటానంటే ₹100 నుంచి కూడా గోల్డ్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. డిజిటల్ గోల్డ్ రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారుతూ ఉంటుంది కాబట్టి డైలీ గోల్డ్ కొనుక్కొని మనకు కొంచెం పెరిగినప్పుడు 1 ఇయర్ లోపల మనం సేల్ చేసుకున్నా కూడా మనం అనుకున్న అమౌంట్ కన్నా ఇంకా ఎక్కువ ప్రాఫిట్తోనే మనమైతే అమౌంట్ని అయితే ఎర్న్ చేయొచ్చండి. ఇది ప్రతి ఒక్కరికి సూటబుల్. నేను 1,00,000కి 1 సంవత్సరం టైం పెట్టుకున్నాను. 1,00,000కి 2 సంవత్సరాలు టైం పెట్టుకున్నా కూడా మనకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎవ్రీ అంటే ప్రతిరోజు 275 మనకి సంవత్సరానికి అనమాట. 2 సంవత్సరాలు అనుకోండి, దాదాపుగా 150, 130 అట్లా మనం రోజు సేవ్ చేస్తూ వచ్చినా కూడా సేవ్ చేయొచ్చు. లేదు 3 ఏళ్ళకి పెట్టుకోండి, ఓ 70, 80, ₹100 లోపల పక్కన పెట్టినా కూడా 3 సంవత్సరాలకి ₹1,00,000 మనం సేవ్ చేయొచ్చు. మనం అనుకున్నటువంటి టార్గెట్ సంవత్సరానికి 1,00,000 అనుకున్నాం. 2 సంవత్సరానికి 1,00,000 కావాలన్నా, 3 సంవత్సరాలకు 1,00,000 కావాలన్నా ఇలా ప్లాన్ చేసుకొని సేవ్ చేయొచ్చు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మనకి అమౌంట్ కావాలా సేవ్ చేయాలంటే దాన్నొచ్చి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో ఆర్‌డీ బెస్ట్ అండి. ఆర్‌డీ కూడా పోస్ట్ ఆఫీస్‌లో వేస్తే 5 ఇయర్స్ డ్యూరేషన్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ నెలకొక 500, 600, ₹1,000 కట్టినా మంచి మార్జిన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.7% అది కాంపౌండింగ్‌తో మనకైతే రిటర్న్ వస్తుందనమాట. సో మీ డ్యూరేషన్ పట్టించి ఎంత అమౌంట్ కావాలనుకున్నారు దానికన్నా ఎక్కువ అమౌంట్ మనం సేవ్ చేసేటువంటి అమౌంట్ అదేనండి అసలుకి కొసరు మనం పెట్టినటువంటి ప్రతి రూపాయికి పావలా వడ్డీ వచ్చేట్టుగా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మన చుట్టూ ఉండేటువంటి వనరులు మనకి ఏదైతే అవైలబిలిటీ ఉంది, ఏది ఈజీ అవుతుందో దాన్ని ప్లాన్ చేసుకొని అయితే మీరు సేవ్ చేయండి. ఈ చిన్నపాటి సేవింగ్ ప్లాన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.